ఈ వీడియోలో షార్ట్స్ని 4Kలో ఎలా అప్లోడ్ చేయాలనేది చూడబోతున్నాం అనమాట. సో ఈ వీడియోని ఫుల్గా చూసేయండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? 4Kలో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తున్నాను, ఓకేనా? సో మరి ఏం చేయాలి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, మనం ఫోన్ ఆన్ చేశాక ఇక్కడ గూగుల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా గూగుల్, ఓకేనా? గూగుల్ అయితే క్లిక్ చేద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లో వైటీ స్టూడియో లాగిన్ అని క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అది నొక్కాక మనకి ఇలా అయితే వస్తుంది, కనిపిస్తుంది కదా వైటీ స్టూడియో యూట్యూబ్ స్టూడియో అన్నీ వచ్చాయి. సో అందులో ఫస్ట్ లాగిన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో లాగిన్ ఆప్షన్లో క్లిక్ చేశాక సో ఇలా వస్తుంది అనమాట. సో ఇక మీకు కనిపిస్తున్నట్టయితే ఇక ప్లస్ ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను మీకోసం కొంచెం జూమ్ అయితే చేశాను. ఇదిగోండి ప్లస్ ఆప్షన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయాలి, క్రియేట్ ఆప్షన్. సో ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ అప్లోడ్ వీడియోస్ అని వచ్చింది చూసారా. అయ్యో బాబు ఇంత బ్లర్రా. సో చూస్తున్నారు కదా, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను ఎప్పుడు తీసింది ఒక ఫోన్ అనమాట. ఈ ఫోన్లోంచి అయితే నేను తీస్తాను. ఈ ఫోన్ మీకోసం కొత్తగా యూజ్ చేస్తున్నాను అనమాట, ఈ ఫోన్, ఓకేనా? సో బాగా చెప్పాను. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, అప్లోడ్ వీడియో అని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఫస్ట్ వన్ అనమాట. సో అప్లోడ్ వీడియో, ఓకేనా? అదైతే నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో సెలెక్ట్ ఫైల్స్ అని అయితే మీకు కనిపించట్లేదు, ఇప్పుడు కనిపించింది. సో ఇక్కడ వచ్చిందనమాట, మీకు వైటే కనిపిస్తుంది, ఫుల్ వైట్, బట్ ఇట్స్ ఓకే, అది సెలెక్ట్ ఫైల్స్ అనమాట. సో సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేసి అక్కడ ఫస్ట్ వన్ ఫోటో లైబ్రరీ అని వచ్చింది, ఓకేనా? సో ఫోటో లైబ్రరీ క్లిక్ అయితే చేయాలి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేశాక మన ఫొటోస్ అన్నీ ఇక్కడ ఇలా వస్తాయి. మనకి నచ్చిన వీడియో, మీరేం వీడియో 4Kలో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని మనమైతే క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో మనం క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, యాడ్ అయితే నొక్కాలి. సో ఒకసారి నొక్కగానే చూసారా ఇలా ఫుల్ వైట్గా అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంక ఇది ఫుల్గా వైట్ అయితే 360 degrees రొటేట్ అయితే అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకా అలా అవుతుంది. అండ్ మీరు కూడా అలా చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అండ్ నాకు ఇన్స్టాలోని వాట్సాప్లోని కూడా చాలామంది అడిగారు యూట్యూబ్ వీడియోస్ 4Kలో ఎలా అప్లోడ్ చేయాలి షార్ట్స్ అని చెప్పి. సో మీకోసమని షార్ట్స్ని 4Kలో ఎలా అప్లోడ్ చేయాలని మీకు చెప్తున్నాను. సో మీరు కూడా బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇకైతే ఇలా వచ్చింది చూసారా, ఇంకా ఇలా వచ్చేసి సో చూస్తున్నారు కదా, ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నెక్స్ట్ అయితే నొక్కాలన్నమాట, ఓకేనా? ఇది వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ నన్ ఆఫ్ దిస్ అని కనిపిస్తుంది చిన్న బాక్స్, అదైతే క్లిక్ చేయాలి, ఓకేనా? క్లిక్ చేశాక ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుందా, అది కూడా అసలుకి చెప్పాలంటే సబ్మిట్ రేటింగ్ అనమాట. సో వైట్ కలర్ అయితే క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేశాక అయిపోయింది చూసారా, గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో దాని తర్వాత కింద నెక్స్ట్ వైట్ కలర్ బటన్, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, వైట్ కలర్ బటన్ క్లిక్ చేశాక అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, రిలేటెడ్ వీడియోలో ఉంటే మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం అనమాట. రిలేటెడ్ వీడియో అండ్ సబ్ టైటిల్ కూడా మీరు యాడ్ చేసుకుంటారంటే మీ ఇష్టము, బట్ నేనైతే ఇలా సింపుల్గా చెప్పాను కాబట్టి సో ఇలా చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కింద వైట్ కలర్ బటన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తున్నాను, నెక్స్ట్ బటన్ అనమాట అది. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మీరు కావాలంటే ప్రైవేట్లో అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా అన్లిస్టెడ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? నేనైతే ప్రైవేట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, సేవ్ అయితే నొక్కేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ చెక్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేవ్ కన్నా ముందు చెక్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 టిక్ మార్క్స్ అయితే వచ్చాయి, అప్పుడే మనకి నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే అయిపోయిందనమాట. సో అందుకే మనకి ఆల్రెడీ ముందే నెక్స్ట్ ఆప్షన్ అయితే వచ్చేసింది. మీకు స్లోగా చెప్పడం వలన చెక్స్ ఆప్షన్ అయితే తొందరగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సేవ్ బటన్ ఉందన్నమాట. ఇక్కడ
ఇక్కడ సేవ్ బటన్ ఉంది వైట్ కలర్, అదైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ప్రైవేట్లో పెట్టుకున్నాను. ఇక్కడ సేవ్ బటన్ ఉంది, ఆల్రెడీ క్లిక్ చేస్తాను. సో ఫైనలీ అయిపోయినట్టు అనమాట. అండ్ ఇక్కడ డన్ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డన్ బటన్ అయితే క్లిక్ చేశాక అండ్ మనం బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. బ్యాక్కి వెళ్ళిపోవాలి. అండ్ చాలామంది అనుకుంటారు ప్రొఫైల్ ఫోటో క్రియేట్ చేయడం ఎలాగని చెప్పి, మరి ఎలా అయిపోయింది, ఎలా మరి పెట్టాలి ప్రొఫైల్ ఫోటో అని చెప్పి. సో నేను చెప్తాను ఫ్రెండ్స్, థంబ్నెయిల్‌లో నేను చెప్తాను. అండ్ హియర్ ఇట్ ఈస్, చూస్తున్నారు కదా, యూట్యూబ్ ఓపెన్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఈ లాస్ట్ యూ బటన్ దగ్గరికి అయితే క్లిక్ అయితే చేస్తున్నాం. అండ్ క్లిక్ చేశాక సో మనకి ఇలా అయితే వచ్చాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా వచ్చింది మన. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ ఛానల్ ఉంది కదా, అది అయితే క్లిక్ చేయండి. ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మేనేజ్ వీడియోస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన వీడియోస్ అయితే వచ్చాయన్నమాట. మనం ఏది అప్లోడ్ చేయాలనుకున్న వీడియో ఇదే కదా, నేను ఇదే కదా చేయాలనుకున్నాను. సో అదైతే ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, అదైతే క్లిక్ చేయండి. సో అదైతే క్లిక్ చేశాక ఇలా వచ్చాయి చూసారా, అక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేశాక మనకి ఇలా ఎడిటింగ్ ఇదైతే వచ్చిందనమాట. మనం దీనికి కావాల్సిన టైటిల్ అయితే పెట్టేస్తాము అండ్ డిస్క్రిప్షన్ పెట్టేస్తాము. ఓకేనా, సేమ్ ఫస్ట్ ఇది టైటిల్ అయితే పెట్టియండి చెప్తాను నేను. టైటిల్ పెట్టేసేయండి. అండ్ దీని పక్కనే చూసారా పెన్సిల్ ఆప్షన్ ఉంది, మనం ఇక్కడ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయితే చేయబోతున్నాను. ఇక మంచి ఫోటో ఏదమ్మా, ఎక్కడ ఉన్నావు, మంచి ఫోటో. ఇది ఓకేనా, ఇదైతే క్లిక్ చేస్తున్నాను వైట్ కలర్. ఇంక ప్రొఫైల్ క్రియేట్ అయిపోయినట్టే అనమాట థంబ్నెయిల్. సో ముందుగా మీరు టైటిల్ అయితే ఇచ్చేయండి, నేనైతే ఇచ్చేస్తాను, మళ్ళీ వస్తాను. ఓకేనా, తగ్గట్టు మీరైతే ఇక్కడ చూసారు కదా టైటిల్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే నా వీడియో తగ్గట్టు నేను ఇక్కడ వీడియో అయితే పెట్టాను, టైటిల్ అయితే పెట్టాను. సో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే టైటిల్ని డిస్క్రిప్షన్లో ఎలా పెట్టాలి తెలుసా, బేసికల్ నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, టైటిల్ అయితే ఇచ్చేసాం కదా, ఇంకా దీన్ని నొక్కి అయితే పట్టుకోవాలి. నొక్కి పట్టుకుంటే సెలెక్ట్ ఆల్ నొక్కండి, అక్కడ కాపీ అయితే నొక్కండి. ఓకేనా, ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ అదైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్ క్లిక్ చేశాక అండ్ ఇక్కడ ఇలా నొక్కి పట్టుకోండి, పేస్ట్ అయితే చేయండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందాకి, బట్ మామూలు చెప్తాను అనమాట. కాపీ అండ్ పేస్ట్ చేసేయాలి. అండ్ అది అయిపోయాక అండ్ దిస్ ఈజ్ అండ్ ఇది వచ్చేసి ఇది కిడ్స్ కోసమా కాదా అని అడుగుతారు అనమాట. ఈ వీడియో కిడ్స్ కోసం కాదు అని నో అయితే పెట్టాను నేను ఆల్రెడీ. అండ్ ఇక్కడ వచ్చేసి రిలేటెడ్ వీడియో అనమాట. మీకు రిలేటెడ్ వీడియోలో ఏమైనా ఉంటే అవి అయితే మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ లొకేషన్ నేను వచ్చేసి ఇండియా అని అయితే ఇస్తాను అనమాట. సో ఇండియా మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, మీ ఉన్న ఊరైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లమ్. బట్ నేనైతే ఇండియా అయితే ఇస్తాను. అండ్ ప్లేలిస్ట్లో యాడ్ చేయాలి అవన్నీ అవసరం లేదు. అండ్ ఆల్టర్ కంటెంట్ అని అడుగుతుంది, నో అని అయితే క్లిక్ చేయాలి. అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసి మనం యూజ్ చేస్తున్నామా లేదా మనం ఓన్గా చేస్తున్నామని. మనం ఓన్గా చేస్తున్నాం కాబట్టి నో అని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్, వీడియోకి తగ్గట్టు. ఓకేనా, అండ్ చెప్తాను నేను ట్యాగ్స్ గురించి మళ్ళీ వస్తాను. ఫస్ట్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ షార్ట్స్ రిమిక్సింగ్ అని ఉంది, మన షార్ట్స్ని ఎవరైనా రిమిక్స్ చేసుకోవచ్చా అని. ఇక్కడ వచ్చేసి ఎలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్, వీడియోని మన వీడియోని మన ఆడియోని కూడా రిమిక్సింగ్ చేసుకోవచ్చు అని అయితే ఎలో అని ఉంది. లేదా ఎలో ఓన్లీ ఆడియో రిమిక్సింగ్, మన ఆడియో ఓన్లీ మన ఆడియోనే రిమిక్స్ చేయాలి అంటే కిందనైతే నొక్కాలన్నమాట. నాకు అలాగే కావాలి కాబట్టి నేను అలా పెట్టేశాను, అర్థమైంది కదా. అండ్ ఇక కామెంట్స్ అయితే అండ్ లాస్ట్లో ఇక కామెంట్స్ అయితే ఉన్నాయి, ఇదైతే నేనైతే ఆన్ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ పెయిడ్ ప్రమోషన్ లేబుల్ అని ఉంటుంది. అండ్ ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకి అయితే వస్తారనమాట. ఓకేనా, అండ్ ముందుగా మీరు ఇక్కడ ట్యాగ్స్ కూడా పెట్టేసుకోవాలి. సో నేను ట్యాగ్స్ కూడా పెట్టేస్తాను.
అయితే ఇచ్చాను అనమాట నా వీడియోకి తగ్గట్టు. ఓకేనా? ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా డిస్క్రిప్షన్లో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది చూడండి, 1 2 3 దగ్గర నొక్కి అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది, మళ్ళీ ఇది నొక్కితే హ్యాష్ ట్యాగ్ వస్తుంది. అది క్లిక్ చేసి యూట్యూబ్ షార్ట్స్ అని మళ్ళీ అదే హ్యాష్ ట్యాగ్ క్లిక్ చేసి, ఓకేనా? ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను హ్యాష్ ట్యాగ్స్. ఓకేనా? అదే హ్యాష్ ట్యాగ్స్ని యూజ్ చేసి మీరైతే పెట్టాలన్నమాట వీడియో. మీ వీడియోకి తగ్గట్టు హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే హ్యాష్ ట్యాగ్స్ అయితే పెడుతున్నాను, లెఫ్ట్ హ్యాండ్తో అయితే పెడుతున్నాను అనమాట, అందుకే కొంచెం స్లోగా పెడుతున్నాను, బట్ ఓకే. అండ్ నేనైతే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇదంతా ఉండి ప్రైవేట్లోనే ఉండేది చేయాలన్నమాట. మనం చూసినాక ప్రైవేట్లోనే ఉండి విజిబిలిటీ కూడా, ఆ తర్వాతే మనం ఆ ప్రైవేట్లో ఉన్న తర్వాత మనమైతే ప్రైవేట్లో ఉండే చేయాలన్నమాట. దాని తర్వాతే మనం కావాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా అప్లోడ్ చేస్తానన్నా పబ్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ విజిబిలిటీ వచ్చేసి ప్రైవేట్ అనమాట. అండ్ చూసారు కదా, ఇదంతా ప్రైవేట్లో ఉండే నేనైతే చేస్తున్నాను. మీకు కావాలంటే అన్లిస్ట్లో ఉండి కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ నేనైతే పెట్టాను కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే విజిబిలిటీ మార్చుతున్నాను, షెడ్యూల్ని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. 6th April 11 AM నేనైతే ఆ టైంకి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నా కదా, నేనైతే షెడ్యూల్ చేస్తా. అండ్ ఇప్పుడు సేవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ ఒకసారి చూసుకోండి. ఓకే, సేవ్ అవ్వండి. ఎస్, సేవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఫైనలీ షెడ్యూల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. షెడ్యూల్ అయితే చేస్తాను నేను. అండ్ ఇలా అండి 4Kలో కూడా మీకు వచ్చిందో రాలేదో చూపిస్తాను చూడండి. మీరు ఇదిగోండి, యూట్యూబ్ స్టూడియో దాంట్లోకి వెళ్ళి కంటెంట్ కింద కంటెంట్ ఉంది, అది క్లిక్ చేసి షెడ్యూల్లోకి ఉంది కాబట్టి షెడ్యూల్ క్లిక్ చేసి ఈ వీడియో మీద నొక్కితే ఇదిగోండి 4K వచ్చేసింది. వావ్, చూస్తున్నారు కదా, ఇదిగోండి SD HD 4K. మామూలుగా యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తే ఓన్లీ SD HD వస్తాయి ఫ్రెండ్స్. సో మనం ఇలా అప్లోడ్ చేస్తే 4K కూడా వస్తుంది. సో వచ్చాను కదా, అయిపోయింది ఫ్రెండ్స్, అంతే అన్నమాట. చూస్తున్నారు కదా, అది ఫ్రెండ్స్ అయిపోయింది. సో చూసారు కదా, ఇప్పుడు వీడియోని ఫుల్గా అయితే చెప్పేసాను అనమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ మరో విషయం ఫ్రెండ్స్, వ్యూస్ అనేది కంటెంట్ బాగుంటేనైతేనే వస్తాయి అన్నమాట. కంటెంట్ బాగుంటేనే వస్తాయి, అది మీకైనా లేదా నాకైనా కంటెంట్ బాగుండాలి. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి 4Kలో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను చెప్పడానికి మీ ముందుకైతే వచ్చానమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను, బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మరి ముందుగా మీరు ఏం చేయాలి, ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తెలుసు కదా, నాన్న కూతురి వ్లాగ్స్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ అండ్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.